హాయ్ వ్యూవర్స్. హిట్ మూవీకి సంబంధించి నిన్న మొన్న ఏదో వీడియో ఇచ్చున్నా. కలెక్షన్స్ 2 రోజులు ఎంత ఏంటారు బాబు అని. ఐ థింక్ మొన్న ఇచ్చిన వీడియో చాలామంది వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. కొంతమంది మాత్రం నేను పెట్టిన వీడియో కంటెంట్ అర్థం చేసుకోండి ఏదేదో కామెంట్లు పెట్టారు. ఇప్పుడు 4 రోజులకి హిట్ 3 కలెక్షన్స్ వచ్చేసి 101 కోట్లు దాటేసరికి అప్పుడు నేను మొన్న డౌట్ చేసిన నేను రేస్ చేసిన డౌట్ ఏదో నాకు క్లారిటీ వచ్చింది. నా రోజు డౌట్ రేస్ చేసి అంతే. ఏమని, జనాలు వైలెన్స్ కోరుకుంటున్నారా? అండ్ నాని వచ్చేసి డిఫరెంట్ రోల్ క్లియర్ చేస్తూ మార్కు అని చెప్పేసి మలయాళం మూవీ, యానిమల్ అని చెప్పేసి హిందీ మూవీ, కిల్ అని హిందీ మూవీ, వీటిని మించిన వైలెన్స్తో తెలుగులో చూపించాడా? ఒక వెబ్ సిరీస్ని మించే విధంగా ఈ సినిమా తీసి చూపించాడా? లేదు సమాజంలో వైలెన్స్ పెరిగిపోతుంది, దాన్ని అడ్డుకోవాలంటే అంతే వైలెంట్గా ఉండాలి మనం కూడా అన్నట్టు చూపించాడా? అండ్ సమాజంతో అంటే ఈ ఆర్గాన్కి సంబంధించినటువంటి మాఫియా, శరీరంలో మనుషుల్ని కిడ్నాప్ చేసి బాడీలోని ఆర్గాన్స్ ఏ రకం చేస్తున్నారేంటి, అండ్ బయట సైకిల్ ఎవరెవరిని ఎలా చంపుతున్నారేంటి, లైక్ దీనికి సంబంధించేసి ఎలా ఏంటి అనే వేలో మనం మాట్లాడుకున్నాం. ఈరోజు 4 రోజులు కలెక్షన్ చూసుకొని నాకు అనిపించింది, గతంలో సరిపోదా శనివారం కానీ దసరా మూవీలతో కానీ కొట్టిన హిట్లు ఏవైతున్నాయో ఇప్పుడు హిట్ 3 మూవీతో ఏదైతే ఉందో, మన కోర్టు మూవీతో ఏదైతే ఉందో, కోర్టుతో వచ్చేసామో నిర్మాతగా, హిట్ 3తో నిర్మాతగా హీరోగా, మన దసరాకి హీరోగా, దానికి ముందు దాని తర్వాత సరిపోదా శనివారంతో హీరోగా. సో హీరోగా ప్రొడ్యూసర్గా అసలు నాని వేస్తున్నటువంటి అడుగులు ఏవైతున్నాయో, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ హీరోలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అతను ఒక మాస్టర్లా కనిపిస్తూ ఉన్నాడు, ఒక మెంటర్లా కనిపిస్తూ ఉన్నాడు. కథ సెలక్షన్ ఎలా తీసుకోవాలి, సినిమా అన్నది హిట్ ఎలా కొట్టాలి, ఒక ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు ఎటువంటి కథను ఎంపిక చేసుకోవాలి, హీరో అన్నప్పుడు ఎటువంటి కథను ఎంపిక చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ప్రమోషన్ ఎలా చేసుకోవాలి, అతను చూసి నేర్చుకుంటారా అన్నట్టుగా ఈరోజు చాలామంది మీమ్స్ అవి చేస్తూ ఉన్నారు. నేను వెనకాల అట్టేస్తుంది కూడా అదే. కమింగ్ టు ఇప్పుడు నానికి సంబంధించి హిట్ 3 2 మిలియన్లు దాటేసింది అమెరికాలో, $2 మిలియన్. సో ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడే 2 కోట్ల పైచిలుక 20 కోట్ల పైచిలుక వచ్చేసినట్టు. ఇక మన దగ్గర వచ్చేసి చూస్తూ పోతా ఉంటాయి, గట్టిగానే వస్తాయి కలెక్షన్స్ అయితే. సో ఇందులో నేను చెప్తున్నది ఏంటంటే, సినిమాలో భయంకరమైన వైలెన్స్ ఉంది, కానీ ఎటువంటి వైలెన్స్ అది సమాజంలో జరుగుతున్నదాన్ని అందులో చూపించాడు. అటువంటి దాన్ని అడ్డుకోవాలంటే మనం కూడా అదే దారిలో వెళ్తేనే సాధ్యం అన్నట్టుగా ఇతను చూపించాడు. సో మరలా మన పోలీసులు వెళ్తారా లేదో చూద్దాం. బట్ సినిమా మాత్రం ఎంత వైలెన్స్ ఉన్నా సరే అంత సూపర్ డూపర్ హిట్ అయిందంటే, జనాలు వైలెన్స్ కోరుకోవటం కాదు, వైలెన్స్ని అంతమొందించాలంటే అంతకన్నా వైలెన్స్ చేయగలిగినటువంటి వాడు ఎంటర్ కావాలి. అందుకే నానిని ఆ సినిమాలో చూసి మెచ్చుకున్నారు, అందుకే ఆ సినిమాని భారీ సూపర్ హిట్ చేస్తున్నారు, అందుకే ఆ తర్వాత సినిమాలు కానీ వెబ్ సిరీస్ సరే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. బట్ సొసైటీలో హింస పెరిగిందన్నమాట నిజం, సైకిల్ పెరిగిందన్నమాట నిజం, పోలీసులు వచ్చేసి పకడ్బందీ చర్యలు తీసుకుంటేనే ఆ హింస ఆగిద్దన్నది కూడా నిజం.